ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుధా. సుధా గారు ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం. జనగాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు. మీరు ఎక్కడి నుంచి? సూరారం. సూరారం. ఓకే. సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? తను మా వదిన. వదినా. ఓకే. సో మీ వదిన అన్నమాట. అవునండి. ఓకే. సో తెలుసు కదా ఊరించే వంటలో మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే రెడీనా? చూసేద్దామా? ఓకే. చామాకు. సో చామాకుతో యాక్చువల్లీ చాలా తక్కువ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు. సో చామాకుతో పొట్లాలు ఇలా చేసుకుంటారు. నాకు కూడా పెద్దగా రెసిపీస్ తెలియవు, బికాజ్ దీంతో చాలా తక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. కొంచెం కష్టంగానే వచ్చింది ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్. సో బాగా ఆలోచించి దీంతో ఏం చెయ్యొచ్చో చెప్పేస్తే ఎవరికి ఫస్ట్ థాట్ వచ్చిందో వాళ్ళు వంట చేసేద్దరు. కానీ చామాకు ఉండల పులుసు. వావ్, అసలు అడక్క ముందు రెసిపీ కూడా చెప్పేశారు. సో చామాకు ఉండల పులుసు అనమాట. సో ఇంత తక్కువ చెప్పారంటే మీరు చేస్తుంటారా ఈ రెసిపీ? చేస్తుంటామండి. ఓకే, అదనమాట మ్యాటర్, అందుకని చెప్పారు. సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఓకే. చామాకు ఉండల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామాకు ఉండల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చామాకులు 5, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, శనగపిండి 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, వేరుశెనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. సుధా గారు. ఓకే అండి. ముందు ఏం వేసుకుంటారు? శనగపిండి. శనగపిండి. ఓకే. జీలకర్ర, మిర్చి పౌడర్. కారంలో ఉప్పు కలిపేశారా? అవునండి. ఓకే. సో ఉప్పు కారం కలిపి ఇక్కడే వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో కొంచెం వాటర్ కావాలా? వాటర్ కావాలండి. చూసి వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి? చామకూర ఆకుకి ఇది అప్లై చేయాలండి. ఓకే. చేసేసి ఇడ్లీ కుక్కర్ లో పెట్టుకుంటారా? అవునండి. ఓకే. బాయిల్డ్ చేయాలండి. బాయిల్ చేయాలి, డీప్ ఫ్రై కాకుండా బాయిల్ చేసుకుంటారు. అవునండి. సో అంత లూజ్ అవ్వకుండా కొంచెం మనం గట్టిగా చేసుకోవాలా? అవునండి. చేసి రోల్ లాగా చుట్టాలండి. ఓకే. రోల్స్ చుట్టాలి. ఇందులో పెట్టేసుకోండి. సో ఇలా చేసుకోవాలన్నమాట. మొత్తం ఉండల్లాగా చుట్టేసుకుని అందులో ఉంచుకోవాలి. అవునండి. అంటే జనరల్ గా కొంచెం దగ్గరగా ఇదే మెథడ్ లో పొట్లాలు చేస్తాము. సో ఇదేంటంటే మీరు ఆవిరిలో ఉడికించి దాంతో పులుసు చేస్తారు. అవునండి. ఏం చేస్తూ ఉంటారు సుధా గారు మీరు? జ్యువెలరీ షాప్ అండి. జ్యువెలరీ షాపా? అందుకే ఫుల్ దగదగలాడిపోతున్నారా? అలా ఏం లేదండి. సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకుని కుక్కర్ లో ఆవిరి మీద ఎంతసేపు ఉడికించుకోవాలండి? 2 మినిట్స్ సరిపోతుంది. 2 మినిట్స్ అంతే సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు మీరు దీనికి అంటే స్టఫింగ్ బయటికి రాకుండా ఏమి అంటే టూత్ పిక్ కానీ లేకపోతే ఇంకేదైనా లవంగం లాంటివి పెడతారు కదా, అలా ఏం పెట్టట్లేదు? స్టఫింగ్ బయటికి రాదా? ఏం రాదండి. రాదా? రాదు. ఓకే అండి. ఓకే, అయిపోయిందండి. సో ఉండలు రెడీ అయ్యాయి. ఇప్పుడు దీన్ని ఆవిరి మీద ఉడికిచ్చేసుకున్నామా? అవునండి. సో ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. ఓకే అండి, అయిపోయిందా? స్టవ్ ఆపేద్దామా? అయిపోయిందండి. ఓకే. సో జాగ్రత్తగా తీసేసుకోండి, లేకపోతే మనం ఇది పులుసు స్టార్ట్ చేసుకుని ఒక 2 మినిట్స్ దీన్ని వదిలేద్దామా? ఆ తర్వాత ఆవిరి కొంచెం తగ్గుతుంది కదా, అప్పుడు తీసుకోండి. ఓకే. ఫస్ట్ ఏం వేసుకుంటారు? ఆయిల్. తర్వాత పోపు దినుసులు.
పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, కొత్తిమీర, ఆనియన్స్. ఆనియన్స్ అలాగే వేసేసుకుంటారా? అవునండి. చిన్న ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు పొట్టు తీసేసి అలా వేస్తే అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. తర్వాత అండి పులుసు వేసేయాలండి. మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, చింతపండు గుజ్జు. ఓకే, అది వేసేయాలండి. ఇంకా ధనియాల పొడి, పసుపు చిటికెడు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అండి. ఉప్పు అండి మన పులుపుకు తగినట్టుగా వేసుకోవాలండి. కొంచెం బెల్లమా? కొద్దిగా బెల్లం, కొద్దిగా కారం పొడి వేసుకోవాలండి. కారపొడి లైట్గా. ఓకే, నెక్స్ట్ టైం వేద్దామండి. పల్లీల పౌడర్ అండి. పల్లీల పౌడర్. ఓకే, వేసుకోండి. వాటర్ కావాలా? డైరెక్ట్గా వేసేయచ్చు కదా, లేకపోతే గ్రేవీ పార్ట్ వస్తుందనా కొంచెం? అవునండి, అలా వేస్తే అంత ఉండలు ఉండలు అయిపోతుంది అది. ఓకే. సో ఇప్పుడు చామాకులు స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అవునండి, అవి ఎప్పుడు వేసుకోవాలండి? ఇప్పుడు వేసేసేయాలి. ఎప్పుడు వేసుకోవాలా? ఓకే. ఓకే, నేను ఇటు ఉంచుతాను, తీసేసుకుంటారా? ఓకే, సో ఇప్పుడు ఈ మాత్రం అయిపోతే సరిపోతాయా? సరిపోతుంది. వీటిని వేసేసుకోవడమే. కట్ చేయాలండి. కట్ చేస్తారా? ఓకే. ఇలా బాయిల్డ్ అయిన తర్వాత కట్ చేసుకోవాలండి. ఓకే, ముక్కల్లాగా కోసేసుకుని వేసుకోవాలన్నమాట. ఓకే. అంతే అండి. వేసేసేయండి. ఒక 2 minutes అలా వదిలేసేయటమేనా? వాటర్ ఏం వద్దా? ఇంకా వాటర్ వద్దండి, అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. కొద్దిసేపు మూత పెడదాం కాసేపు. పెట్టండి. బాగుందండి, కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ రెసిపీ. సో పులుసు చేసుకుని దాంట్లో ఇలా యాడ్ చేయడం బాగుంది. సో ఒక 2 minutes అయ్యాక సర్వ్ చేసేసుకుందామా? చూద్దాం సుధా గారు. చూద్దామండి. ఓకే, అయిపోయింది కదా. బాగా పల్లి పౌడర్ అదంతా వేశారు కదా, మంచి మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి. అవునండి. సర్వ్ చేసేసుకోండి కప్లో, కింద వేయకుండా జాగ్రత్తగా సర్వ్ చేసుకోండి. సో ఇది రైస్లోకి చాలా బాగుంటుందేమో కదా? బాగుంటుందండి. చపాతీ మీద కూడా పెట్టుకోవచ్చు అండి. బాగుంటుంది. చపాతీ మీద కూడా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే, అయిపోయిందా? ఓకే అండి, అయిపోయిందండి. ఓకే, చామాకు ఉండల పులుసు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చామాకు ఉండల పులుసు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చామాకులకు రాసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని ఇడ్లీ కుక్కర్ లో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు గుజ్జు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేరుశనగ పలుకుల పొడిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేయాలి. ఆ తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న చామాకు ఉండలను ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. అంతే, చామాకు ఉండల పులుసు రెడీ.